జగన్ కు కక్ష తీరలేదా? దళిత బిడ్డ సీనును ఇంకెంతకాలం వేధిస్తారు? కోడి కత్తి కేసులో మరోసారి ఎప్పిల్ కు వైఎస్ జగన్ సహకరించని జగన్, నలిగిపోయిన సీను మళ్ళీ ఎందుకు వేధిస్తున్నారు? కోడి కత్తి కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై బీసీవీ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అసలు ఈ కేసులో జగన్ ఏ రోజైనా దర్యాప్తుకు సహకరించారా అని ప్రశ్నిస్తూ ఒక దళిత యువకుడి జీవితంతో ఆడుకోవటం తగదని హెచ్చరించింది. కాస్తైన సిగ్గుండాలి జగన్, కేసు దర్యాప్తు సరిగ్గా జరగలేదని ఆరోపిస్తున్న మీరు ఒక్కసారైన విచారణకు హాజరయ్యారా అంటూ బీసీవీ పార్టీ నేతలు నిలదీశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి సీను ఏకంగా 6 ఏళ్ల పాటు జైల్లో మగ్గిపోయాడు. చివరకు ఎన్ఐఏ కోర్టు అతన్ని విడుదల చేసిన జగన్ కక్ష ఇంకా తీరలేదన్నట్లు కనిపిస్తోంది. ఎన్ఐఏ విస్తృత స్థాయిలో కుట్ర కోణంలో దర్యాప్తు చేయలేదని వైసీపీ ఇప్పుడు కొత్త పల్లవి అందుకోవటంపై బీసీవీ పార్టీ మండిపడింది. ఇప్పటికే లోతైన దర్యాప్తు జరపాలన్న జగన్ అభ్యర్థనను ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చినా పట్టు వదలకుండా మళ్లీ హైకోర్టును ఆశ్రయించడం జగన్ అహంకారానికి నిదర్శనం కాదా అని ప్రశ్నిస్తోంది. తప్పో ఒప్పో 6 ఏళ్లు జైల్లో ఉండి శిక్ష అనుభవించాడు, ఇక చాలదా? ఆ దళిత బిడ్డను బతకనివ్వరా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. బీసీ ఎస్సీల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ ఇప్పుడు ఒక దళిత యువకుడిని రాజకీయ ప్రయోజనాల కోసం బలి పశువును చేస్తున్నారని అంటోంది బీసీవై పార్టీ. కోర్టులు తిరస్కరిస్తున్నా పదే పదే అప్పీళ్లకు వెళ్లటం అంటే వ్యవస్థను తప్పుదోవ పట్టించడమే. ఇప్పటికైనా జగన్ తన కక్షపూరిత రాజకీయాలను వీడాలి.